ఫిబ్రవరి 23 ఉదయం నిర్మాణ పనులు చేస్తుండగా సొరంగంలో నీటి ప్రవాహం గణనీయంగా పెరగడంతో వదులుగా ఉన్న మట్టి పడిపోయింది. దీంతో 3 మీటర్ల మేర పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన కొంతమంది కార్మికులు పరుగులు పెట్టి సురక్షితంగా బయటపడ్డారు. కానీ 8 మంది మాత్రం చిక్కుకుపోయారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తోంది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం దక్కలేదు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు గత 2 రోజులుగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక బృందాలు వారి జాడ కోసం శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా, ఫైర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. కానీ ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. ప్రమాదం జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా వారి యోగక్షేమాలు తెలిసే అవకాశం లేకపోవడంతో నిరుత్సాహం కనబడుతోంది. మరోవైపు ఇతర రెస్క్యూ బృందాలతో కలిసి లోపలికి వెళ్లి 6 గంటల తర్వాత తిరిగి వచ్చిన మంత్రి జూపల్లి కూడా పరిస్థితిపై పెదవి విరిచారు. పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర బురద, నీరు, రాళ్లతో సొరంగం నిండిపోవడంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేదని, వీటిని తొలగించే ప్రయత్నం చేస్తే మళ్లీ పైకప్పు కూలే ప్రమాదం ఉండవచ్చని అంటున్నారు. మరోవైపు సొరంగం పైనుంచి డ్రిల్లింగ్ చేసి కార్మికులను తీసుకొచ్చే ప్రయత్నాలపై యోచిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపినా దాదాపు 400 మీటర్ల లోతు తవ్వడానికి చాలా రోజులు పడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే 8 మందిని రక్షించేందుకు అవసరమయ్యే ఎలాంటి సహాయక చర్యలనైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నేడు ర్యాట్ హోల్ మైనర్స్ ను రప్పించింది. గతంలో ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న 41 మందిని 17 రోజుల అనంతరం సురక్షితంగా వీరు బయటకు తీసుకొచ్చారు. దీంతో వీరిని కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. వీరి ద్వారా ఆ 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని ఆశిస్తున్నారు.